హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ ఎక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఏలియన్ ఫ్రాంచైజ్. సో ఈ ఫ్రాంచైజీ గురించి తెలియని హాలీవుడ్ ఆడియన్స్ అయితే ఎవ్వరు ఉండరు. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రాంచైజీలో హాలీవుడ్కి సంబంధించి ఈ ఏలియన్ ఫ్రాంచైజీ కూడా ఒకటి అనమాట. సో అయితే దీనికి సంబంధించి చాలామంది చాలా రోజులుగా కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఏంటంటే అసలు ఈ మూవీస్ ఏ ఆర్డర్లో చూడాలి, సో ఒకదానికి సంబంధం లేకుండా ఉన్నాయి, ఇన్ని మూవీస్లో ఏది స్టార్టింగ్ ఏది ఎండింగ్ అలా అర్థం కావట్లేదు, ఎలా చూడాలి అని చాలామంది అయితే అడుగుతారు. సో దీనికి సంబంధించి ఒక వీడియో చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ రెండు విధాలుగా చూడొచ్చు, రెండు ఆర్డర్స్ ఉన్నాయి చూడడానికి. ఒకటి ఏంటంటే రిలీజ్ ఆర్డర్, సో మూవీ రిలీజ్ అయిన విధంగా ఆర్డర్ బట్టి చూడడం, అదొకటి. రెండు క్రోనలాజికల్ ఆర్డర్. క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ఏం కాదు భయ్య, సో స్టోరీ వైజ్గా, అంటే మూవీ ఎప్పుడు ఇదేనా సంబంధం లేదు, ఒక స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా కంటిన్యూ అవుతుంది అనే దాని మీద మూవీస్ పిక్ చేసుకుని అలా కంటిన్యూగా ఒక స్టోరీ వింటున్నట్టు, ఒక కథ వింటున్నట్టు చూడడం. ఓకేనా? సో ఈ రెండు విధాలుగా అయితే చూడొచ్చు అనమాట. అయితే మెయిన్ మీకు ఇప్పుడు రెండు విధాలుగా రెండు ఆర్డర్స్ కూడా నేను చెప్తాను. సో మీకు ఎలా ఇంట్రెస్ట్గా ఉంటే అలా అయితే మూవీస్ని చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? సో మనం రిలీజ్ ఆర్డర్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో మెయిన్గా నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. సో నేను మూవీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే వీడియో అన్ని 10-11 మూవీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఆర్డర్ చెప్పాలంటే వీడియో ఖచ్చితంగా 40 minutes 50 minutesకి వెళ్ళిపోద్ది. సో అలా కాదు, నేను జస్ట్ మీకు మూవీ రిఫరెన్స్ చెప్తాను, అంటే జస్ట్ మూవీ పేరు చెప్తాను. ఓకే, ఏ ఇయర్లో వచ్చిందని జస్ట్ దాన్ని బట్టి మీరు ఆటోమేటిక్గా మూవీ చూడండి, డెఫినెట్గా మీకు వస్తుంది. జస్ట్ మూవీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు మీకు. ఓకేనా? సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిలీజ్ ఆర్డర్ అయితే చూద్దాం అనమాట. సో నెంబర్ 1 చూసుకుంటే ఏలియన్. 1979లో రిలీజ్ అయింది ఏలియన్ మూవీ. ఈ మూవీ చూడాలి. ఆ తర్వాత ఏలియన్స్ చూడాలి, 1986లో రిలీజ్ అయింది. నెంబర్ 3 చూసుకుంటే ఏలియన్ 3, సో 1992లో రిలీజ్ అయింది. అండ్ నెంబర్ 4 చూసుకుంటే ఏలియన్ రిజరెక్షన్, సో 1997లో రిలీజ్ అయింది. అండ్ నెంబర్ 5 చూసుకుంటే ఏలియన్ వర్సెస్ ప్రేటర్ 2004. అండ్ నెంబర్ 6 చూసుకుంటే ఏలియన్ వర్సెస్ ప్రేటర్ రెక్వేమ్ 2007లో అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఏలియన్ వర్సెస్ ప్రేటర్, సో ఈ రెండు మూవీస్ ఏవైతే ఉన్నాయో మీరు యాక్చువల్గా దీన్ని ఈ ఫ్రాంచైజీలో ఈ స్టోరీకి సంబంధం లేకుండా ఉంటాయి అనమాట. అంటే మీరు చూడకపోయినా కానీ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే స్టోరీకి ఇది అంతగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదు. ఎందుకంటే ఇది వేరే యూనివర్స్తో క్రాస్ ఓవర్ చేయడం కోసం తీసిన మూవీస్ ఇవి రెండు. సో మీరు అంతగా దీన్ని పర్టికులర్గా చూడాలి అని అనుకోకలేదు. కొంచెం చూడండి, నేను ఒక ఫీల్ బాగుండాలి, సో మూవీ ఫీల్ నాకు ఇంకా బాగుండాలి, ఇంకా బెటర్గా ఉండాలి అనుకుంటే డెఫినెట్గా చూడండి. ఓకేనా? అండ్ నెంబర్ 8 చూసుకుంటే ప్రొమోథియస్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ ఇది. సో 2012లో రిలీజ్ అయింది. అండ్ నెంబర్ 9 చూసుకుంటే ఏలియన్ కోవెనెంట్, సో 2017లో రిలీజ్ అయింది, వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ నెంబర్ 10 చూసుకుంటే ఏలియన్ రోమ్లెస్, సో ఇది రీసెంట్గా రిలీజ్ అయిన 2024 మూవీ. సో ఇది ఇప్పటివరకు వచ్చిన అన్ని మూవీస్ అనమాట. ఇది రిలీజ్ ఆర్డర్. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మూవీ కూడా రిలీజ్ ఆర్డర్లో రిలీజ్ అయినవి. ఓకేనా? సో ఇలా చూసేవాళ్ళు చూడండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే క్రోనలాజికల్ ఆర్డర్. సో ఈ ఆర్డర్ని ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెంబర్ 1 చూసుకుంటే ఏలియన్ వర్సెస్ ప్రేటర్. అండ్ నెంబర్ 2 చూసుకుంటే ఏలియన్ వర్సెస్ ప్రేటర్ రెక్వేమ్. సో తెలిసింది ఎప్పుడు ఇయర్ అయిందో మీకు రిలీజ్ అయిందో కూడా ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా. సో అండ్ నెంబర్ 3 చూసుకుంటే ప్రొమోథియస్ 2012. సో ఇక్కడ మీకు ఒక మళ్ళీ విషయం చెప్తున్నాను. సో ఇక మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దు, ఈ క్రోనలాజికల్ ఆర్డర్లో కూడా మీరు ఏలియన్ ఇది స్కిప్ చేయొచ్చు. సో ప్రొమోథియస్తో స్టార్ట్ చేయొచ్చు మీరు. ఓకేనా? సో ఏలియన్ వర్సెస్ ప్రేటర్ కూడా మీరు స్కిప్ చేయొచ్చు. ఒక చూడాలనుకుంటే ఒక స్టార్టింగ్ నుంచి చూడాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా? సో ఇది అంత పర్టికులర్గా నేను చూడాలని చెప్పండి, ఇది ఒక నోట్ పాయింట్ కింద మీరు అనుకోండి. ఓకేనా? సో ఫస్ట్ నుంచి అయితే ప్రొమోథియస్ మాత్రం డెఫినెట్గా చూడాలి, అదే ఫస్ట్ స్టార్టింగ్. ఓకేనా? అండ్ నెంబర్ 4 చూసుకుంటే ఏలియన్ కోవెనెంట్ 2017. నెంబర్ 5 చూసుకుంటే ఏలియన్ 1979లో రిలీజ్ అయింది. అండ్ నెంబర్ 6 చూసుకుంటే ఏలియన్ రోములస్, రీసెంట్గా రిలీజ్ అయిన 2024 మూవీ. ఓకేనా? అండ్ నెంబర్ 7 చూసుకుంటే ఏలియన్స్ 1986లో రిలీజ్ అయింది. అండ్ నెంబర్ 8 చూసుకుంటే ఏలియన్ 3 1992లో రిలీజ్ అయింది. అండ్ నెంబర్ 9 చూసుకుంటే ఏలియన్ రిసరెక్షన్, సో 1997లో రిలీజ్ అయింది. సో ఈ మూవీస్ అయితే ఈ క్రోనలాజికల్ ఆర్డర్లో అయితే ఈ మూవీస్ చూడండి, నార్మల్గా అయితే రిలీజ్ ఆర్డర్లో అయితే ఆ మూవీస్ చూడండి. ఓకేనా? డెఫినెట్గా మీరు లవ్ చేస్తారు. ఓకేనా? సో ఇలాంటి ఫిల్మ్ కంటెంట్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.